హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సొంత తల్లిదండ్రులు అని చెప్పి రోహిణి ఆడిన నాటకాన్ని సాక్ష్యాలతో సహా ఇంట్లో అందరి ముందు బయటపెట్టి రోహిణికి షాక్ ఇచ్చిన మీనా. అసలు రోహిణి సొంత తల్లిదండ్రులు అని చెప్పి ఎవరిని తీసుకువచ్చింది? అలా వాళ్ళు ఆడిన డ్రామానంతా కూడా సాక్ష్యాలతో సహా మీనా ఏ విధంగా కనిపెట్టింది? అసలు సీరియల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి దాకా మిస్ కాకుండా చూసేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ముందుగా వచ్చే ఎపిసోడ్లు ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫంక్షన్ అయితే అయిపోయిద్ది. ఇక సంజయ్ ఫ్యామిలీ అంతా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక బాలు ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వెంటనే ప్రభావతి, ఫంక్షన్ అయితే చాలా సవ్యంగా జరిగింది, ఏ గొడవ లేకుండా నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ గొడవైనా జరిగిద్దని చాలా భయపడ్డాను, కానీ ఎలాంటి గొడవ లేకుండా సవ్యంగా జరిగిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది అని ప్రభావతి అని చెప్పుతానే మళ్ళీ నేను ఒక మొక్కుకున్నాను కదా, ఫంక్షను సవ్యంగా జరిగితే మన ఫ్యామిలీ అంతా కలిసి మన కులదైవానికి అభిషేకం చేయించాలి అని ప్రభావతి అంటూ ఉంటుంది. వెంటనే మీనా, అవునా అత్తయ్య గారు, ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అని అడుగుతూ ఉంటుంది. చెప్తాను, ముందుగా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలి. ఈసారి మన కులదైవం దగ్గరికి వెళ్ళేటప్పుడు మన కోడళ్ళే కాదు, కోడళ్ళ వల్ల అమ్మ నాన్నలు మొత్తం మన కుటుంబం మొత్తం కలిసి వెళ్ళి మొక్కు తీర్చుకుని రావాలి అని ప్రభావతి అంటుంది. అలా చెప్పంగానే రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటిది అత్తయ్య గారు, ఇలాగా ఒక్కసారిగా నాకు షాక్ ఇచ్చేశారు. ఇప్పుడు లేని అమ్మా నాన్నల్ని నేనెక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు ఎలాంటి డ్రామాని నేను ప్లే చేయాలి? అసలు ఏం చేయాలి? నాకేం తోచట్లేదు అని మనసులో అనుకుంటుంది. వెంటనే ప్రభావతి, మీనా, శృతి, మీకు తెలుసు కదా, మీ ఫ్యామిలీని మీరు తీసుకురండి. ఇక రోహిణి, నువ్వు ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు మీ ఫ్యామిలీ గురించి అడిగినా విదేశాల్లో ఉన్నారు, వస్తారు అని చెప్తున్నావు తప్పితే కనీసం వస్తాను అని చెప్పట్లేదు. కానీ ఈసారి గుడికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీ అమ్మ నాన్నలే తీసుకురావాల్సిందే, లేకపోతే కుదరదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. వెంటనే బాలు అయితేనే, తీసుకొచ్చిద్ది, ఎన్నిసార్లు చెప్పినా సరే విదేశాల్లో ఉన్నారంటారు. విదేశాల్లో ఎంత కంపెనీలుంటే, ఎంత బిజీగా ఉంటే ఒక్కరోజు కూతురు కోసం రాలేరా వాళ్ళు? మరీ అంత డబ్బుకి దిగజారిపోతారా? డబ్బు సంపాదించాలనే వ్యామోహంలో ఉండిపోతారా? సరే, మీ నాన్నకి చాలా కంపెనీలు ఉన్నాయి కదా రోహిణి, ఆ కంపెనీలో మీ ఆయనకి ఒక జాబ్ ఇవ్వమనొచ్చు కదా, పాపం ఏ జాబు లేకుండా ఖాళీగా కూర్చుంటున్నాడు కదా అని మనోజ్ వైపు చూసి అంటాడు. వెంటనే రోహిణి, ఎప్పుడు చూసినా మా ఆయన మీదే పడుతున్నావు, ఇదేం బాలేదు అని మాట్లాడుతూ ఉంటుంది. సరే రోహిణి, నేను ఏమీ అనను, కానీ ఈసారి మనం అందరం గుడికి వెళ్తున్నాం కదా, తప్పకుండా మీ నాన్నని ఒక్కసారి తీసుకురా, నాకు చూడాలని చాలా ఆశగా ఉన్నాను అని బాలు అయితే సెటైర్గా మాట్లాడతాడు. ఇక వెంటనే ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్తుంది. రోహిణి, వాడు చూసావా ఎలా రెచ్చిపోతున్నాడో? ఒక్కసారి మీ నాన్నని తీసుకురా, మీ నాన్నకి ఎంత డబ్బు ఉంది, ఎంత పలుకుబడి ఉన్నది అనేది అందరి ముందు నువ్వు గర్వంగా చెప్పాలి. అప్పుడు కానీ వాడి నోరు మూతపడదు. ఎన్నాళ్ళు రోహిణి, ఒకసారి తీసుకురావచ్చు కదా, మేము కూడా చూసినట్టు ఉంటుంది, వీళ్ళందరి నోర్లు మోయించినట్టు ఉంటుంది, మనోజ్ కూడా చాలా సంతోషపడతాడు అని ప్రభావతి చెప్తా ఉంటుంది. సరేనండి అత్తయ్య గారు, ఒకసారి మాట్లాడి చూస్తాను, ఏమంటారో వీలు కుదుర్చుకుని ఎలాగైనా సరే రమ్మని చెప్తాను అని రోహిణి చెప్తా ఉంటుంది. ఇక రోహిణి అయితే గదిలోకి వెళ్ళిపోయి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు లేని అమ్మనాల్ని ఎలా తీసుకురావాలి, ఇప్పుడు ఎలాంటి డ్రామా ప్లే చేయాలి, అసలు ఏం చేయాలో నాకు ఇప్పటికిప్పుడు ఏం తోచట్లేదు, ఎవరినైనా సలహా అడితే బాగుంటుంది, కానీ ఇప్పుడు ఎవరు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా దూరంగా ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడిపోతూ ఉంటుంది.
మనోజ్ అయితే సరదాగా రోహిణిని, సరే రోహిణి కాసేపు బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినొద్దామా అని అంటాడు. రోహిణి అయితే నా టెన్షన్లో నేనున్నాను, ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలా అని తన మనసులో అనుకుంటూనే సరే వెళ్దాం పదండి అని చెప్పి రోహిణి ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ తిందామని వెళ్తారు. ఇక ఐస్ క్రీమ్ కేబిన్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. వెంటనే మనోజ్కి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది. తన ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తారు. అరే ఒకసారి కొత్త అర్జెంటుగా రా అని చెప్పగానే మనోజ్ అయితే రోహిణితో ఇలా మాట్లాడతాడు. రోహిణి, నా ఫ్రెండ్ పిలుస్తున్నాడు, ఏదో అర్జెంట్ పని ఉందంట, నేను తొందరగా వెళ్ళాలి. సరే నువ్వు ఇక్కడి నుంచి ఆటోకైతే ఇంటికి వెళ్ళిపో అని చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. రోహిణి అలా కూర్చుని దిగాలుగా ఉంటుంది. వెంటనే తనకి అనుకోకుండా తన చిన్ననాటి ఫ్రెండు రాహుల్ అయితే కనిపిస్తాడు. దూరం నుండి చూడంగానే రోహిణి అయితే ముందు గుర్తుపట్టదు. తర్వాత కాసేపటికైతే వీడిని చూడంగానే రాహుల్లా కనిపిస్తున్నాడు, వీడు రాహులేనా, సరే అని చెప్పి రాహుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఇక రాహుల్ అయితే వెంటనే సర్ప్రైజ్ అయిపోతాడు. ఏంటి రోహిణి, నువ్వేనా? చిన్నప్పుడు ఎంత పొగరుగా ఉండేదానివి, అసలు మాతో ఎవరితో కూడా మాట్లాడేదానివి కాదు, ఇప్పుడు నువ్వుగా వచ్చి నన్ను పలకరిస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావా, నువ్వేనా అని చాలా ఆశ్చర్యపోతాడు. వెంటనే రాహుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిద్ది. రాహుల్ కూడా తనకి మ్యారేజ్ అయ్యింది, తన పరిస్థితులు అన్నీ కూడా రోహిణితో పంచుకుంటాడు. అలా మాటల్లో పడుతూనే రోహిణి తనకున్న ప్రాబ్లం అంతా కూడా రాహుల్తో అయితే చెప్తుంది. రాహుల్, ఇది సిచ్యువేషన్, అసలు నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని మాట్లాడుతూ ఉండగానే రోహిణి, నువ్వేమీ కంగారు పడకు, నేను ఒక ఐడియా ఇస్తాను, ఆ ఐడియాని ప్లే చేయి, బాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని ఒక ఇద్దరిని నేను తీసుకువస్తాను, వాళ్ళు ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా చాలా బాగా చేస్తారు. ఇక ఒక 2 రోజులు వాళ్ళని తీసుకువచ్చి మనం డ్రామా ప్లే చేసామనుకో, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు కదా, అదే మీ అమ్మా నాన్నలు పనుందని చెప్పి విదేశాలు వెళ్ళిపోయారని ఏదో ఒక ఫోన్ కాల్ ద్వారా మనం చెప్తాము అని రాహుల్ అయితే ఒక ఐడియా ఇస్తాడు. ఆ ఐడియా అయితే రోహిణికి అయితే బాగా నచ్చుతుంది. మరుసటి రోజు కల్లా మీనా వాళ్ళ తరపు చుట్టాలు, అదేవిధంగా శృతి తరపు వాళ్ళు అందరూ వచ్చేస్తారు. కానీ రోహిణి వాళ్ళని అమ్మా నాన్నలు అయితే తీసుకురాదు. వెంటనే ప్రభావతి, ఏంటి చెప్పానన్నావు కదా, తీసుకువస్తానన్నావు కదా, ఇంకా తీసుకురాలేదేంటి అని చెప్తా ఉండగానే రాహుల్ అయితే గాయత్రి, మహాదేవ్ అనే ఇద్దరిని జూనియర్ ఆర్టిస్టులను అయితే తీసుకువస్తారు. వాళ్ళని చూడంగానే వీళ్ళు సంతోషపడిపోతా ప్రభావతి ముందుకు వెళ్ళిపోయి చెయ్యి పట్టుకుని, రండి రండి వదిన గారు, రండి అన్నయ్య గారు, మిమ్మల్ని చూడాలని నేనే కాదండి మా ఫ్యామిలీ అంతా కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాము, ఇన్నాళ్ళకి మీ దర్శనం కలిగింది అని మాట్లాడుతూ ఉంటుంది. కానీ మహాదేవ్ మాత్రం కొద్దిగా ఎక్కువగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. చాలా డబ్బున్న వాళ్ళలాగా, చాలా ప్రెస్టేజ్ ఉన్న వాళ్ళ అయితే మాట్లాడతాడు. కానీ గాయత్రి మటుకు వీళ్ళతో బాగానే కలిసిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ బాగా డబ్బున్న వాళ్ళు ఎలా అయితే రెడీ అవుతారో అదేవిధంగా రెడీ అయితే వస్తూ ఉంటారు. ఇక రాహుల్ చూడంగానే ఈ అబ్బాయి ఎవరమ్మా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. రాహుల్ ఎవరేంటండి, నా చిన్ననాటి ఫ్రెండు, అనుకోకుండా కలిశాడు. ఇక మమ్మీ డాడీ వాళ్ళతో పాటే రాహుల్ కూడా అక్కడే పనిచేస్తాడు. ఇంకా వీళ్ళు వస్తా రాహుల్ని కూడా తీసుకురమ్మని చెప్పాను, అందుకే మమ్మీ డాడీ తీసుకువచ్చారు అని చెప్తుంది. సరే బాబు రా అని చెప్పి ప్రభావతి రాహుల్ని అయితే లోపలికి తీసుకువెళ్తుంది. వీళ్ళందరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఇక మనోజ్ కూడా చాలా సంతోషపడతాడు. ఇక మా మావయ్య వచ్చేసాడు, తన కంపెనీలకి ఇప్పుడైనా నన్ను మేనేజర్ని చేసి తన కంపెనీలన్నీ కూడా నాకు అప్పగించేస్తాడు అని చాలా ఆశపడిపోతూ ఉంటాడు. ఒక పక్క రాహుల్, గాయత్రి, మహాదేవ్ అయితే ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంతసేపు చేయాలి అని మహాదేవ్ అడుగుతాడు. ఏమోనండి, టైం బట్టి, ఒకవేళ టైం కానీ ఎక్కువైందనుకో మేము ఎక్కువ అమౌంట్ తీసుకుంటాం అని మహాదేవ్ చాలా గంభీరంగా చెప్తాడు. సరే ఎంత కావాలితే అంత ఇస్తాము, మీరు మాత్రం సైలెంట్గా ఏ మాట బయట పెట్టకుండా ఉండండి అని రాహుల్ చెప్తా ఉంటాడు. ఇదంతా కూడా మీనా
తలుపు చాటు నుండి వింటా ఉంటుంది. ఏంటి వీళ్ళు ముందు నుంచే తేడాగా ఉన్నారు, నాకు అలాగే అనిపించింది. కానీ వీళ్ళ నిజ స్వరూపం ఇదా? వీళ్ళు నిజంగా రోహిణి వాళ్ళ అమ్మా నాన్న కాదా? డ్రామా ఆర్టిస్ట్లా అని శృతి దగ్గరికి వెళ్తుంది. శృతి వాళ్ళని నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా సోషల్ మీడియాలో చూసినట్టు నీకేమైనా గుర్తుందా అని అడుగుద్ది. సరే ఉండు మీనా, ఒకసారి చెక్ చేస్తాను అని చెప్పి వాళ్ళ ఫోటోలు తీసి ఇవైతే దేనికి మ్యాచ్ అవుతున్నాయా అని చెప్పి చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు యాక్ట్ చేసిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది. వెంటనే మీనా ఆ ఫోన్ తీసుకుని రోహిణి దగ్గరికి అయితే వెళ్తుంది. రోహిణి, ఏంటి నువ్వు చేసిన పని? ఏంటి మీ అమ్మా నాన్న అని చెప్పి వేరే ఎవరినో తీసుకువచ్చి మమ్మల్ని అందరినీ ఇంత మోసం చేస్తావా? చూడు నీ పని ఇప్పుడు ఎలాగా అత్తయ్య ముందు బయట పెడతానో. రోహిణి అయితే చాలా ప్రాధేయపడుతుంది. చెప్పొద్దు మీనా, అసలు చెప్పొద్దు. ఇప్పుడు వాళ్ళని తీసుకువచ్చి యాక్ట్ చేయించాను అనుకో, నాకు కొంచెం గౌరవంగా ఉంటుంది. లేకపోతే అత్తయ్య గారి సంగతి నీకు తెలిసిందే కదా, నాకు అస్సలు గౌరవం ఇవ్వరు, నన్ను చాలా నీచంగా చూస్తారు. ఇప్పుడు నువ్వే దిక్కు మీనా అని చెప్తా ఉంటుంది. సరే, ఒకవేళ అత్తయ్య గారు మనసు మంచిదే కానీ మాట కటువుగా ఉంటుంది, అలాగని చెప్పి నన్ను కూడా అబద్ధం చెప్పమంటావా? నేను అలా ఎన్నటికీ చెప్పను. నా ప్రాణం పోయినా కూడా అలాంటి పని నేను ఎప్పటికీ చెయ్యను అని ఫోన్ తీసుకువెళ్ళి ఇంట్లో అందరూ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి వీళ్ళు అసలు రోహిణి తల్లిదండ్రులే కాదు, రోహిణి ఎవరినో తీసుకువచ్చి నాటకం ఆడుతుంది అని చెప్పి ఆ వీడియోని అయితే ప్లే చేస్తుంది. ఇక వెంటనే మనోజ్ వచ్చి రోహిణి చంపైతే పగలగొడతాడు. ఏంటి అందరినిలాగే నన్ను కూడా మోసం చేస్తావా? అసలు నువ్వు ఇలా చేసావా అని బాధపడతాడు మనోజ్. ఇక ఈ విధంగా అయితే సాక్ష్యాలతో సహా బీనా రోహిణి ఆడిన నాటకాన్నంతా బయటపెడుతుంది. అదేవిధంగా వాళ్ళ సొంత తల్లిదండ్రులు అని చెప్పే వారిని కూడా పోలీసులకైతే అప్పచెప్తుంది. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్ అయితే. తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.